తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 9 సంవత్సరాల అనుబంధం కలిగిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారా అంటే అది మాన్యశ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నేను గతంలో 2006-8 మధ్యలో పాలక మండలి సభ్యుడిగా ఆయన అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ అనుభవంలో నేను గమనించిన విషయాలు, ఒక విప్లవాత్మకమైన చర్యలు తీసుకోవటంలో కరుణాకర్ రెడ్డి కొంచెం పేరు ఆ బోర్డుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే ఆ బోర్డులో చర్చ, డిబేట్ అనేది జరిగేది ప్రతి అంశం పైన. ఆయన కూడా మంచి అంశాలపైన బాగా స్పందించేవాడు. కొంచెం మంచి మార్పులు, చేర్పులు, మంచి నిర్ణయాలు భక్తులకు, తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థకు, ఒక రకంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం కలిగింది. ఆ విషయంలో అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆ పాలక మండలిలో, ఆయన అధ్యక్షుడిగా పనిచేసిన పాలక మండలిలో ఈ వాటికి కూడా ఏ ఒక్కరు కూడా తప్పుగా మాట్లాడిన దాఖలా నిన్నేళ్ళ తర్వాత కూడా లేవు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే అదే కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సభ్యుడిగా ఒకసారి, అధ్యక్షుడిగా ఒకసారి పనిచేసిన 5 ఏళ్లలో ఇంత నికృష్టంగా, ఇంత దిగజారుడుగా మాట్లాడతాడని చెప్పి నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకు దిగజారుడుగా మాట్లాడుతున్నాడని చెప్పంటే, ఏ మనిషి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఈ పాలక మండలి గుర్తింపు ఉండాలని చెప్పి చొరవ తీసుకున్న వ్యక్తి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అవతల పార్టీని నింపే నిందలకు నిరంతరం వేయటం, ఆ నిందలు వేసే భాగంలో తన మనస్సాక్షికి తనకు తెలిసి నేను అబద్ధం చెబుతున్నాను, ఇది తప్పు అని తెలిసినా కూడా పదే 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 అబద్ధాలు వెలించడము ఆయనకి ఏమాత్రం కూడా నైతిక విలువలు లేవు అని చెప్పి నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకు ఇంత దిగజారి మాట్లాడే పరిస్థితి వస్తుంది? కేవలం రాజకీయ మార్పు అనేది సహజం. అది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో రాజకీయ పార్టీ ఇవాళ ఉన్న పార్టీ నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఉంటుందో ఉండదో భగవంతుడికి ఎరుక. ఈ 3 నాళ్ళ ముచ్చట్లో ఇంత దిగజారుడుగా దేవస్థానం నువ్వు పదే పదే చెప్తుంటావు. గత చరిత్ర నీ గురించి చెప్పడం అంత మంచిది కాదు, కానీ చెప్తావు. విష్ణుమూర్తి పైన వెంకటేశ్వర స్వామి అచంచల విశ్వాసాలు కలిగిన భక్తుడు అని చెప్తావు, భక్తుడిని చెప్తావు, ప్రథమ భక్తుడిని చెప్తావు. అటువంటి వ్యక్తివి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వస్తువుగా తీసుకొని నీ రాజకీయ లబ్ధిని అది పావుగా చేసుకొని, నీ రాజకీయ లబ్ధిని నువ్వు రాజకీయాలు నిరంతరం టీవీలో కనిపించడం కోసమో, మీడియాలో కనిపించడం కోసమో, మీ నాయకుల దగ్గర శభాష్ అనిపించుకోవడం కోసం చేసే ఈ కుట్రలో భాగమైపోయినాడు కరుణాకర్ రెడ్డి.